బిఫోర్ 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ ముందు నా ఆత్మీయ స్థితి చాలా బలహీనతంగా ఉండేది. అసలు నేను ఒక నామకార్థ క్రైస్తవురాలుగా నేను ఉండేది, ప్రేయర్ చేసుకోకపోయేది. ఎప్పుడైతే నేను 50 డేస్ ఉండడం స్టార్ట్ చేశానో నా జీవితంలో గొప్ప కార్యాలు నేను చూశాను. దేవుడితో అనుదినం మాట్లాడే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. మార్నింగ్ మమ్మీ లైవ్ ద్వారా కూడా నేను ఎంతో బలపరిచాను. నాకు యాక్చువల్గా మార్నింగ్ 5కి లేవడం నాకు అలవాట్లేదు, చాలా చిరాకుగా ఉండేది. కానీ ఎప్పుడైతే మమ్మీ మెలకువ ఉండి ప్రార్థన చేయండి అన్నప్పుడు, ఇప్పుడు నేను అలారం పెట్టకుండా నాకు ఎర్లీ మార్నింగ్ 5కి మెలకు వచ్చేస్తుంది. బిఫోర్ నేను 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ ముందు నేను అసలు ప్రేయరే చేసుకోకపోయేది. కానీ ఇప్పుడు ప్రతిరోజు వాక్యంలో కూడా నేను లోతుగా ఎదగడానికి దేవుడు కృప చూపించును. నిన్నటి రోజు సాయంత్రం ఆరాధనలో కన్నా ముందు నేను ఇతరుల కోసం చాలా దేశము, చాలా పగ, కఠినమైన మనసు ఉందని నాకు తెలియలేదు. కానీ నిన్న అమ్మగారు నిన్న సాయంత్రం ఆరాధనలో ప్రార్థిస్తూ ఎవరెవరికైతే క్షమించలేకపోతున్నారో మీరు దయచేసి ఆ యొక్క కఠిన మనసుతో మీరు ఉన్న వారందరూ క్షమించండి, మరి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారని నిన్న ఆరాధనలో అమ్మగారు ఆరాధించడం వల్ల, అమ్మగారితో పాటు నేను ఏకీభవించడం వల్ల చాలా నా లోపల ఉన్న ఎన్నో బాధలు, క్షమించని మనసులు ఏవైతే ఉన్నాయో అవి నా నుండి వెళ్ళిపోయినాయి అన్న నిన్న సాయంత్రం ఆరాధనలో. ప్రార్థన చేయడానికి రాదు, ఇక్కడికి వచ్చాకనే ప్రార్థనలో ఎదుగుతున్నాను. ఎలా ప్రార్థన చేయాలో కూడా ఇక్కడికి వచ్చాకనే నేను నేర్చుకున్నాను. పరిచయం కూడా ఎలా చేయాలో ఇక్కడికి వచ్చాకనే నేను ఎక్కువ నేర్చుకున్నాను. నేను ఫాస్టింగ్ కూడా ఇదే ఫస్ట్ టైం ఉన్నాను. ఆత్మీయంగా ఎలా బలపడాడో మమ్మీ గారి వాక్యం ద్వారా నేను రోజు బలపడుతున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన ప్రతిదినం వింటూ ఉంటామండి. వాక్యం ద్వారా చాలా బలపడుతున్నాము, ఆత్మీయంగా ఎదుగుతున్నాము.